జూన్ 5వ తేదీ పునీత బోనిఫస్ గారి పండుగ. యూరప్ ఖండ మధ్య ప్రాంతంలోని జర్మనీ దేశ కొండజాతి ప్రజల్లో క్రైస్తవం విస్తరించిందంటే ఆ కృషి ఫలితమంతా పునీత బోనిఫస్ గారికే దక్కుతుంది. చిన్నతనంలోనే గురువుల మాటల ద్వారా ప్రభావితుడైన విన్ఫ్రిడ్ బెనడిక్టిన్ మఠంలో విద్యనభ్యసించి క్రీస్తు శకం 715లో గురుపట్టం పొందారు. సాహితీవేత్తగా, సువార్త బోధకుడిగా పేరు గడించిన ఆయన జగద్గురువుల ఆదేశం మేరకు జర్మనీ వెళ్లి తన వాక్చాతుర్యంతో స్థానిక భాషలో క్రీస్తు సందేశాన్ని ప్రజలకు చేరువ చేశారు. జర్మనీలో కొండజాతి ప్రజల మూఢనమ్మకాలను తొలగించడానికి వారు పూజించే సింధూర వృక్షాన్ని నరికి వారిలో ఆధ్యాత్మిక చైతన్యం నింపిన వీరు అనంతరం బోనిఫస్ గా నామకరణం పొంది జర్మనీ అగ్రపీఠాధిపతిగా క్రైస్తవ మత వ్యాప్తికి, మఠాల స్థాపనకు విశేష కృషి చేశారు. జర్మనీ అపోస్తలుడిగా పేరుగాంచిన ఆయన ఫ్రాన్స్, జర్మనీలలో అనేక సంస్కరణలు చేపట్టి 754 జూన్ 5న సువార్త ప్రచారంలో ఉండగా ప్రత్యర్థుల దాడిలో అమరవీరుడయ్యారు. కష్టాల్లో శ్రీసభ అనే ఓడను వీడరాదు అని బోధించిన బోనిఫస్ గారికి 1874లో 9వ పయస్ పోపు గారు పునీత పట్టం ప్రసాదించారు. పునీత బోనిఫస్ గారు